వందకు పైగా దీర్ఘకాలిక సమస్యలకు ఎటువంటి ఆపరేషన్ దుష్ప్రభావాలు లేకుండా హోమియోపతి చికిత్స. కొల్లం తర్వాత నేను ఎర్నాకుళం రూరల్ వెళ్ళానండి. అక్కడ ఒక కేసు అంటే ఒక సీరియస్ మ్యాటర్ అంటే ఒక హ్యూమన్ ట్రాఫికింగ్ కేసు అనమాట. అది నాకు చాలా పోలీసులో మనము ఒకటి ఎప్పుడు గ్రహించమండి. పోలీసులు ఇంత చూస్తున్నారు కదా, వాళ్ళ మనసు ఎట్లా ట్రామటైజ్ అవుతుందా, దాని గురించి ఏం చేయాలి అనేది మనం ఎప్పుడు ఆలోచన చేయం. అది మాకు కూడా కౌన్సిలింగ్లు ఇవన్నీ ఉండాలి అని అనుకున్నాను. ఎందుకంటే ఆ కేసు చూసినప్పుడు ఇట్స్ హ్యూమన్ ట్రాఫికింగ్ కేసు. ఒక 17 ఏళ్ల అమ్మాయి అనమాట. ఆ అమ్మాయి ఒక తప్పు వయసు చెప్పి 18 అని చెప్పి ఆ అమ్మాయిని చాలా ఒక 100 మందికి పైగా అబ్యూస్ చేశారు. అంత చిన్నపిల్లని 14 ఏళ్ల నుంచి 17 ఏళ్ల 3 సంవత్సరాల వరకు 100 మంది ఆ అమ్మాయిని అబ్యూస్ చేశారంటే అసలు ఆ అమ్మాయి స్టేట్మెంట్స్ తీసుకుని ఒక్కొక్కళ్ళు, అది కాక ఆ పిల్లకి గుర్తు తెప్పించి మనం ఒక్కొక్కళ్ళని తీసుకొచ్చి ఆ అమ్మాయికి ఐడెంటిఫై చేయించి ఇది చేసి ఒక్కొక్క కేసుకి ఛార్జ్ షీట్ చేసి చాలా ఒక పెద్ద ప్రాసెస్ అయింది అనమాట. అది కాక ఆ అమ్మాయిని ట్రాఫిక్ చేసింది ఒక పెద్ద గ్యాంగ్ అనమాట, విచ్ వర్ లైక్ ఇక్కడ ఒక గుండా గ్యాంగ్ లాంటి గ్యాంగ్ అనమాట. వాళ్ళని ట్రేస్ చేసి పట్టుకుని ఇవన్నీ. కానీ ఆ పిల్ల అనేది ఎంత చిన్నపిల్ల, ఆ పిల్లకి చిన్నప్పటి నుంచి కూడా చదువుకోవాలని చాలా ఇష్టం ఉండేది. కానీ ఇంకా తల్లిదండ్రులు బాగా పేదరికంలో ఉండటం వల్ల ఇంకా ఈ పిల్ల ఇట్లా వచ్చేసి చాలా మంది 100% చదువుకునే ఉన్నారు కదండి ఇక్కడ కేరళలో. ఈ అమ్మాయి కాసర్గోడ్ జిల్లా నుంచి అండి, అది బార్డర్ ఏరియా అనమాట. కర్ణాటక అక్కడ అంటే 14-15 ఏళ్ళ వరకు ఈ పాప చదువుకుంది, స్కూల్కి వెళ్ళింది. కానీ ఇంకా దాని తర్వాత ఇది మానిపించేసి దీనికి పంపించేసి బెంగళూరు తీసుకెళ్లి అక్కడ అబ్యూస్ చేయించి మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చి ఇట్లా చాలా చేశారు ఆ అమ్మాయిని. హ్యూమన్ ట్రాఫికింగ్ కేసులు తక్కువ అంటారండి కేరళలో? అవును, తక్కువే. కానీ ఆ కేసు ఇప్పుడు వేరే స్టేట్స్ తో కంపేర్ చేసుకుంటే చాలా తక్కువ. ఎందుకంటే వాళ్ళే అమ్మాయిలు వెళ్ళి నర్స్ గానో టీచర్స్ గానో పనిచేస్తారు వేరే స్టేట్ లో. హ్యూమన్ ట్రాఫిక్ ఉండదు అనేది వాస్తవేనా? తక్కువ ఉండదు అని అనలేమండి మనం, తక్కువ. ఎందుకంటే ఇప్పుడు అమ్మాయిలు కూడా ఇప్పుడు వీళ్ళు గల్ఫ్ లోకి వెళ్తారు చూడండి, గల్ఫ్ లోకి ఇక్కడ నుంచి చాలా మంది వెళ్తారు. అక్కడ ఏం జరుగుతా ఉంది, వాళ్ళకి కరెక్ట్ పేమెంట్ ఇస్తున్నారా లేదా, వాళ్ళకి అక్కడ ఉందా అని. ఇప్పుడు మాకు స్పెషల్ గా ఒక ఎస్పీ ఎన్ఆర్ఐ అని ఉన్నారనమాట. ఆయన కేవలం చేసేది ఇది, అండ్ వెల్ఫేర్ ఆఫ్ ద లైక్ పీపుల్ హు హావ్ గాన్ అబ్రాడ్ అనమాట. లేదని మనం చెప్పలేం, తక్కువ అని చెప్పాలి. ఇక్కడ విమెన్ మిస్సింగ్ కేసు కూడా చాలా సీరియస్ గా తీసుకుంటామండి మేము. చైల్డ్ మిస్సింగ్ కేసు అయితే మరీ సీరియస్, విమెన్ మిస్సింగ్ కేసు కూడా నాగరాజ్ గారు చెప్పారు కదా, ఆయన విమెన్ మిస్సింగ్ కేసు చేయడం వల్ల అది మనకి హ్యూమన్ సాక్రిఫైస్ కేసు అని తెలిసింది. ఒక లేడీ మిస్ అయితే మనం ఎప్పుడు కూడా ఆ కేసు కొట్టేయం. ఆ లేడీని పిలుచుకొచ్చి ఎట్లాగైనా కోర్టు ముందు హాజరు చేస్తేనే జస్ట్. యాక్చువల్లీ ఇట్ ఇస్ నాట్ ఈవెన్ అ కాగ్నిజబుల్ అఫెన్స్. ఇప్పుడు మరి దేర్ ఇస్ నో ఎఫ్ఐఆర్, కానీ మేము ఒక ఎఫ్ఐఆర్ రాస్తాం అనమాట అండర్ క్యాప్షన్ మ్యాన్ మిస్సింగ్ అని చెప్తాం. ఇప్పుడు మాకు కేరళ పోలీస్ యాక్ట్ లో కూడా ఒక సెక్షన్ పెట్టి మేజర్ అయినా స్టేట్మెంట్ ఇవ్వాలి, కోర్టు ముందు హాజరు చేస్తాం అనమాట. నేను నా సొంతంగానే వెళ్ళాను. ఎలోప్మెంట్లు ఉన్నా తీసుకొస్తామండి. అది చాలా పెయిన్ఫుల్ మాకు కూడా ఒక్కొక్కసారి. అన్నా సరే మీకు ఉంది కేసు, మీరు రావాలి. ఎందుకంటే ఎవరో ఒకళ్ళు కంప్లైంట్ కూడా ఇస్తారు కదా, తల్లిదండ్రులు ఎవరో ఒకళ్ళు చెప్తారు కదా మా అమ్మాయి కనిపించట్లేదు అని. ఒకసారి వైఫ్స్ గురించి కూడా హస్బెండ్స్ ఇస్తారు, వైఫ్స్ వేరే వాళ్ళతో వెళ్ళిపోయిన అప్పుడు కూడా మేము లేడీస్ అయితే తీసుకొస్తాం. అందుకనే ఆ విజిలెన్స్ చాలా ఉంటుందండి. ఎందుకంటే వీ డోంట్ వాంట్ విమెన్ టు బి మిస్సింగ్. చైల్డ్ మిస్సింగ్ అంటే చాలా సీరియస్. ఎర్నాకుళం రూరల్లో వచ్చేది కాదండి, కానీ నేను ఐజీ సౌత్ జోన్ లాగా చేశాను అనమాట 2 సంవత్సరాలు. 2 సార్లు కూడా మన ఫెస్టివల్ మొత్తం, మన ఫెస్టివల్ అంతా శబరిమల అంతా కూడా అది హ్యూజ్ బందోబస్తు అండి మాకు. నేను అనుకున్నాను ఎర్నాకుళం రూరల్ తర్వాత ఇంకా మేము తర్వాత నేను విజిలెన్స్ లో కొంతకాలం పనిచేసి తర్వాత మేము సిబిఐకి వెళ్ళామండి, బాంబే. సిబిఐలో నేను ఐ వాజ్ ద ఫస్ట్ ఎస్పీ హూ వాజ్ గివెన్. ఆ రోజుల్లో ఎస్పీస్ అంటే వాళ్ళ తర్వాత హెడ్ ఆఫ్ ద బ్రాంచ్ అంటారు అనమాట. జనరలీ డిఐజీస్ ఉంటారు, కానీ నాకు ఫస్ట్ వెళ్ళంగానే వెంటనే హెడ్ ఆఫ్ ద బ్రాంచ్ ఇచ్చారు. ఇట్ వాజ్ అ బ్యాంకింగ్ అండ్ సెక్యూరిటీస్ ఫ్రాడ్ అనమాట. ఈఓడబ్ల్యూ లాగానే, బట్ ఈఓడబ్ల్యూ కంటే కూడా పెద్ద కేసులు వచ్చేవి మేము హ్యాండిల్ చేసేవాళ్ళం అనమాట. అది కూడా బాంబే ఇస్ ఫైనాన్షియల్ క్యాపిటల్ కాబట్టి మాకు అది కూడా ఇప్పుడు కాస్ట్ అకౌంటెన్సీ బ్యాక్గ్రౌండ్ చూసి వాళ్ళు నాకు ఆ కేసు ఇచ్చారు. ఎందుకంటే ఇట్స్ బేసికలీ ఫైనాన్షియల్ ఫ్రాడ్ కాబట్టి. అండ్ ఇప్పుడు కూడా అంతంత కోట్ల ఇది ఫస్ట్ టైం చూడటం అనమాట. ఏ కేసు ముట్టుకున్న 1000 కోట్లు అనేవాళ్ళు. 1000 కోట్ల ఫ్రాడ్, 1000 కోట్ల ఫ్రాడ్ అంటే అన్ని సున్నాలు అసలు ఎన్ని ఉంటాయని కూడా మనకి అంతకంటే ముందు. ఇక్కడ ఎస్పీగా ఉన్నప్పుడు అయితే మహా అయితే 5 లక్షలు 10 లక్షలు అంతవరకేనండి. బాంబే లాంటి ఏరియాలో, మాఫియా ఉన్న ఏరియాలో మీరు ఈఓడబ్ల్యూ లాంటి కేసులు చూస్తున్నప్పుడు అక్కడ వార్నింగ్లు, థ్రెట్లు చాలా ఉంటాయండి. మీకు ఏమైనా ఫేస్ అయ్యారా? మాకు సిబిఐలో లక్కీగా ఏంటంటే వీ డోంట్ హ్యావ్ టు టేక్ ద ఫోన్స్. ఇదివరకు మీరు అన్నారు కదా ఎందుకు ఫోన్స్ అనేది ఒక పెయిన్ఫుల్ అని. థ్యాంక్ఫుల్లీ సిబిఐలో యూ డోంట్ హ్యావ్ టు టేక్ ద ఫోన్. సిబిఐలో ఏంటంటే సిస్టమ్ స్పెషల్ ఇంటెలిజెన్స్ కూడా ఉంటుంది, ఎస్ఐయు అంటారు.
దే కీప్ లిజనింగ్ టు ఆల్ అవర్ కాన్వర్సేషన్స్ అనమాట. మనం ఎవరితో మాట్లాడుతున్నాం ఏంటి అనేది వాళ్ళు ట్యాప్ చేసి వింటూనే ఉంటారు ఆన్ అ ర్యాండమ్ బేసిస్. సో అది ఒక చెక్ ఉంటుంది. అది కాక బికాజ్ నేను ఎప్పుడు కూడా కాల్స్ ఓన్లీ నా రిలేటివ్స్ కాల్స్ ఇంతవరకే తీసుకునేదాన్ని, వేరే కాల్స్ బాంబేలో అనేది తీసుకోలేదు అనమాట 5 years కూడా. ఇట్లాంటి ఏవి కూడా అనవసరమైన రాకూడదు అని చెప్పేసి ఇంకా దాంట్లో అప్పుడు ఆయన కూడా సిబిఐ కదా మేడం? ఆయన సిబిఐ, ఆయన యాంటీ కరప్షన్ బ్యూరోలో ఉండారనమాట. నేను బిఎస్ఎఫ్సిలో. మళ్ళీ 3 ఏళ్ల తర్వాత నేను యాంటీ కరప్షన్ బ్యూరోకి వెళ్ళాను, ఆయన బిఎస్ఎఫ్సికి వచ్చారు. మీకు ఏసీబీలో ఏముందని బాగా గుర్తుపోయిన సంఘటన? మేము ఈ కేసుల ట్రయల్ చూసేవాళ్ళం అండి. ఇప్పుడు మన హర్షద్ మెహతా స్కామ్ కేసెస్ ఉన్నాయి కదా, ఆ కేసెస్ ట్రయల్ అప్పుడంతా ట్రయల్కి వస్తున్నాయి అనమాట ఒక్కొక్క కేసులో. ఇంకా ట్రయల్ అంటే అంత ఈజీ కాదు, దానికి అన్ని డాక్యుమెంట్స్ అవి తీసుకెళ్ళాలి. మళ్ళీ ఆదర్శ సొసైటీ కేసు అది వినుంటారు మీరు, దాని ఫాలో అప్ ట్రయల్ జరుగుతూ ఉంది ఆ టైంలో. ఇంకా ఈ డైమండ్స్ కేసెస్ అన్ని కూడా అప్పుడు చేసాము. ఇప్పుడు మన నీరవ్ మోదీ కూడా మన ఇవి దాన్ని ఏమంటారు ఈ కేసెస్ అన్ని కూడా బ్యాంకింగ్. ఏసీబీలో ట్రాప్ కేసులో కన్విక్షన్ వస్తుంది అని చెప్పిన సిబిఐలో డిఏ కేసులు రాదండి. అంటే డాక్యుమెంటేషన్ సబ్మిట్ చేయడంలోనూ ఆ లేక్ లింక్ తెగిపోవడం వల్ల అంటారా? ట్రాప్ అంటే రండి, ఇట్స్ వెరీ ట్రాప్ లే చేయడం అనేది చాలా ముఖ్యం, చాలా కష్టమైన పని కూడా ట్రాప్ లే చేయటం. ఇప్పుడు మాకు 20 మంది అయోలు ఉంటే కూడా ఒక 3-4 ఉండేవాళ్ళు అనమాట ఆ తెలివితో ట్రాప్. ఎందుకంటే ట్రాప్ తీసుకోవటంలో దెర్ హ్యాస్ టు బి, ఇప్పుడు ఆ రోజుల్లో ఏముండాలి, ఫస్ట్ డిమాండ్ ఉండాలి, ఎక్సెప్టెన్స్ ఉండాలి, ఈ రెండు చాలా క్లియర్గా ఉండాలి. మూడోది సమ్ డిసిజన్ హ్యాస్ టు బి చేంజ్డ్. ఈ 3 కూడా మనం క్లియర్గా ఎస్టాబ్లిష్ చేయగలగాలి. ఇది చాలా మంది తెలివిగా ఎస్కేప్ అవడానికి చూస్తుంటారు. డిమాండ్ డైరెక్ట్ గా చెప్పరు, డిమాండ్ లేకపోతే ఈ ఎక్సెప్టెన్స్ డైరెక్ట్ గా చేయరు. అందుకని ఈ ట్రాప్, ఒకవేళ ట్రాప్ లే చేయటం ఆ రోజు మనకి తెలిసిపోతుంది ఇది కేసు కన్విక్షనా కాదా అని. ఎందుకంటే అప్పుడే అన్ని కరెక్ట్ గా ఉంది, ఆ డిమాండ్ ఉంది ఏదండి అంటే మనం రికార్డ్ చేస్తాం అనమాట. రికార్డ్ చేసినప్పుడు వింటాం, ఓకే ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి, ఓకే టిక్, ఎక్సెప్ట్ చేశాడంటే అక్కడ పెట్టమన్నాడు, అక్కడ నుంచి మళ్ళీ థర్డ్ పార్టీ వచ్చి విట్నెసెస్ వచ్చి తీసుకున్నారు, అది ఉంటుంది. సో ట్రాప్ కేస్ ఇస్ అ వెరీ ఈజీ కేస్. ఆ రోజు కష్టపడితే మనం తర్వాత పెద్ద ఒక 10 మంది విట్నెసెస్ తో అయిపోతుంది. కానీ డిఏలా కాదు, డిఏలా కాదు. కానీ డిఏ కేసుల్లో స్టేట్ ఏసీబీ కానీ స్టేట్లో కర్ణాటక లోకాయుక్త కాకుండా మిగతా స్టేట్లో ఏసీబీ అరెస్ట్ చేస్తుంది డిఏ కేసులో కూడా. కానీ సిబిఐలో డిఏ కేసులో అరెస్ట్ వద్దంటారు, అరెస్ట్ మ్యాండేటరీ కాదంటారు, ఎందుకండి? యాక్చువల్లీ సిబిఐలో ఏది కేసులో కూడా ఇప్పుడు మేము ఉన్నప్పుడైతే ఏ కేసు అయినా సరే అరెస్ట్ అనేది మ్యాండేటరీ కాదనేవాళ్ళు. వై డు వి అరెస్ట్ సంబడి అండి? నెంబర్ 1 దట్ హీ విల్ ఇన్ఫ్లుయెన్స్ ద విట్నెసెస్, నెంబర్ 2 దట్ హీ మైట్ డిస్ట్రాయ్ ది ఎవిడెన్స్. ఈ 2 కారణాల వల్ల, ఆర్ హీ మైట్ ఎస్కేప్. ఈ 3, హీ మైట్ ఎస్కేప్ అండ్ హీ విల్ నాట్ ఫేస్ ద ట్రయల్ ఆఫ్ ద లా. సిబిఐలో ఏంటంటే పాయింట్, మా కేసెస్ అన్ని కూడా దే ఆర్ ఆల్మోస్ట్ డాక్యుమెంట్ బేస్డ్. అట్లీస్ట్ మేము చేసిన కేసు బిఎస్ఎఫ్సి, ఈఓడబ్ల్యూ, దీంట్లో మళ్ళీ దాన్ని ఏమంటారు హామిసైడ్ కేసెస్ అవంటే సరే అది డిఫరెంట్ స్టోరీ. సో సిబిఐ సేస్ దట్ ఫస్ట్ మీరు సిబిఐలో 1 thing అండి, ఇప్పుడు కూడా నేను ఐ రియలీ బిలీవ్ ఇన్ దట్ సిస్టమ్ ఇస్ బేసికలీ దే గో వెరీ స్ట్రాంగ్లీ ఆన్ ఎవిడెన్స్. ఎవిడెన్స్ ఏంటి అంటారు, అది ఎవరైనా కావచ్చు, అది ఫార్మర్ హోమ్ మినిస్టర్ కావచ్చు, అట్లాంటి కేసెస్ కూడా వీ హ్యావ్ డెల్ట్ విత్ దెమ్. అది లేకపోతే ప్రజెంట్ ఫైనాన్స్ మినిస్టర్ ఎవరైనా సరే, వాట్ ఈస్ ది ఎవిడెన్స్? సో ఆ డాక్యుమెంట్స్ అనేవి మనకి తీసేసుకున్న తర్వాత ఇంకా అతన్ని అరెస్ట్ చేయడం వల్ల వీ ఓన్లీ అరెస్ట్ ఇన్ సిబిఐ, బట్ ఈవెన్ ఇఫ్ దే డోంట్ అరెస్ట్ దే కాల్ హిమ్ ఫర్ ఒక క్వశ్చనింగ్ కోసం. ఎందుకు? దట్ హీ షుడ్ ఆల్సో బి గివెన్ అన్ ఆపర్చునిటీ, న్యాచురల్ జస్టిస్. నీకేమైనా చెప్పాల్సింది ఉందా, నువ్వు చెప్పు. రెండోది, వాట్ ఆర్ ద లూప్ హోల్స్? ఇప్పుడు సడన్ గా ఏమైనా తీసుకొచ్చి అవునవును నాకు ఈ పేపర్ ఉంది మీరు ఎట్లా అంటున్నారని మనల్ని ట్రయల్ టైంలో కన్ఫ్యూజ్ చేయకూడదు అని చెప్పి వీ షుడ్ నో ద లూప్ హోల్స్ అని చెప్పి మనము ఇది చేస్తాం. చేసేసరికి ఆ 2 ఛాన్సెస్ కోసం అనమాట ఎగ్జామిన్ చేసేది, విచ్ ఐ థింక్ ఇస్ ద రైట్ థింగ్. కానీ లోకల్ పోలీసులో ఏంటి, యు ఆర్ సెట్టింగ్ అన్ ఎగ్జాంపుల్. నువ్వు మనిషి మర్డర్ చేసేసాడు, నువ్వు కనీసం పోలీసు వచ్చి అరెస్ట్ అన్నా చేయట్లేదు. ఈ పబ్లిక్ లో ఒక డిటరెన్స్, పబ్లిక్ లో ఒక ఫీలింగ్ ఆఫ్ జస్టిస్ అనమాట. ఆ కేసెస్ అన్ని ఎట్లా ఉంటాయి, 4-5 ఏళ్ల తర్వాత వచ్చే కేసులు ఉంటాయి. అవి అంతా మనం తొందరపడి వాళ్ళని అరెస్ట్ చేయడం వల్ల మన కేసుకు వచ్చే లాభం లేదు. ఇన్ఫాక్ట్ మన టైం అంతా వాళ్ళ బెయిల్స్ వాటి మీదే వేస్ట్ అయిపోతుంది. సో దట్స్ వై సిబిఐలో జనరలీ ఆ సిస్టమ్ ఉంటుందండి. బట్ సిబిఐలో పనిచేశారు, ఎకనామిక్ అఫెన్స్ చేశారు, అదేవిధంగా ఏసీబీలో చేశారు. మీరు అక్కడ కన్విక్షన్ రేటు చెప్తూ డిఏ కేసులు ఎందుకు కన్విక్షన్ వస్తుంది అనే విషయం కూడా చెప్పారు. అవునండి, డిఏ కేసులు ఎట్లా అంటే, డిఏ కేసులో మన చాలా ఒక thousands ఆఫ్ డాక్యుమెంట్స్ ఉంటాయి, చాలా మంది విట్నెసెస్ ఉంటారు. దాన్ని చాలా జాగ్రత్తగా ఒక ఫస్ట్ ఆఫ్ ఆల్ కలెక్షన్ ఆఫ్ ఎవిడెన్స్ అనేది ముఖ్యం. దాని తర్వాత ఇప్పుడు ఏబిసిడి స్టేట్మెంట్ అంటాం అనమాట మనం. అంటే ఇతనికి ఎంత ఇన్కమ్ ఉంది, ఇంతకు స్టార్టింగ్లో ఎంత అసెట్స్ ఉన్నాయి, ఇప్పుడు ఎంత అసెట్స్ ఉన్నాయి అని సబ్ట్రాక్ట్ చేసి ఇతనికి వచ్చిన ఇన్కమ్ ఏంటి, ఆ 2 మ్యాచ్ చేయాలన్నమాట. మ్యాచ్ చేసి ఆ ఇన్కమ్ కంటే ఒక 100% ఎక్కువ ఉంటే అప్పుడు మేము ఛార్జ్ షీట్ చేసేవాళ్ళం.
కానీ దాంట్లో ఏం చేసేవాళ్ళు అంటే వీళ్ళు వచ్చి ఇదిగో ఇది మాకు గిఫ్ట్ వచ్చింది మా తండ్రి దగ్గర నుంచి, లేకపోతే ఇది మా తమ్ముడు ఇచ్చాడు, US లో ఉంటాడు, ఇట్లా చాలా తీసుకొచ్చేస్తారనమాట. వీళ్ళు చేసేవాళ్ళు చాలా జాగ్రత్తగా చేస్తారు. ఇంకోటి ఏం చేసేవాళ్ళంటే బెనామీ అసలు అబ్సల్యూట్ గా కూడా ఒక XYZ అనేది కూడా తెలియకుండా ఒక మనిషి పేరు మీద పెట్టేసేవాళ్ళు. కానీ అది మొత్తం కూడా ఇతనేనమాట చేసేది. అఫ్ కోర్స్ దాంట్లో ఎవిడెన్స్ మనం వేరే విధంగా కలెక్ట్ చేయొచ్చు. ఇప్పుడు ఒకవేళ భూమి ఉంటే ఇప్పుడు ఆ భూమిలో ఏమైనా కన్స్ట్రక్షన్ చేస్తున్నా, లేకపోతే అగ్రికల్చర్ చేస్తున్నా, ఎవరు డబ్బులు ఇస్తున్నారు, ఎవరు దాని లైక్ పనులకి ఫైనాన్షియల్ పనులన్నీ చూస్తున్నారు, ఇట్లా కూడా ఎవిడెన్స్ కలెక్ట్ చేయొచ్చు. కానీ ఇవన్నీ వల్ల, ఈ ఇష్యూస్ వల్ల, ఈ థౌజండ్స్ ఆఫ్ డాక్యుమెంట్స్, హండ్రెడ్స్ ఆఫ్ విట్నెసెస్ వల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రాగ్ అవుట్ అయిపోతుంది. వాళ్ళు చాలా మంది చనిపోతూ ఉంటారు, డాక్యుమెంట్స్ మిస్సింగ్ అయిపోతూ ఉంటాయి. ఈ ఇష్యూ వల్ల DA అంత ఈజీగా కూడా కన్విక్షన్ లోకి వెళ్ళదు. ఓకే, సిబిఐ తర్వాత మళ్ళీ మీరు